సికింద్రాబాద్ అస్తిత్వం మీద సికింద్రాబాద్ సాంస్కృతిక వైభవం సంస్కృతిపై దెబ్బ కొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లో రాయల్లీ ప్యాలెస్లో సికింద్రాబాద్ను మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలని అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేనేదో రాజును అన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తుందని, రాజ్యాంగానికి లోబడి పనులు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ చరిత్ర ఎన్నో ఏళ్ళేది. మన ఆత్మగౌరవం, మన అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. రాజకీయం ఎప్పటికీ ఉండేదే. మన మనోభావాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు. మహంకాళి బోనాలు దేశవ్యాప్తమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మొండా మార్కెట్, ఆర్ట్స్ కళాశాల ఇలా ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. కులాలు మతాలుగా కలిసి ఉన్న ప్రాంతం అని తెలిపారు. అయ్యజాగీరు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తే నిన్ను ముక్కలు చేసేందుకు కూడా వెనుకాడం బిడ్డ అంటూ విమర్శలు గుప్పించారు. కాలక్రమేణా నగరం విస్తరణ జరిగింది. పేరు మార్చే అధికారం ఎవరిచ్చారు? 150 డివిజన్లకు 300 డివిజన్లు చేశారు. చేస్తే తప్పు లేదు, కానీ ఎవరిని సంప్రదించకుండా డీలిమిటేషన్ చేశారని విమర్శలు గుప్పించారు. జిహెచ్ఎంసీ కమిషనర్కు, మేయర్కు కనీసం సమాచారం తెలియకుండా డీలిమిటేషన్ జరిగింది. నీ పీఠం కదులుతుంది, రేవంత్ రెడ్డి జాగ్రత్త అంటూ హెచ్చరించారు. సికింద్రాబాద్ చరిత్ర చెరిపేస్తే ఊరుకునేది లేదు. పండగ తర్వాత 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ విగ్రహం వరకు శాంతియాత్ర చేపడతాం. ఒక్కొక్కరు కాదు, చాలా మందిని తీసుకొని రావాలని స్థానిక నేతలకు పిలుపునిచ్చారు. రైల్వే స్టేషన్ ముట్టడి, జేబీఎస్ బస్టాండ్ ముట్టడి, సికింద్రాబాద్ బంద్, ఆమరణ దీక్ష కూడా చేపడతామని తెలిపారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాదు. రేవంత్ రెడ్డి వచ్చినాయి. మీకు ఒక విషయం చెప్పాల్సింది. ఔరంగజేబు ఎప్పుడైతే గోల్కొండ కోటను ముట్టడించి ఆ గోల్కొండ కోటను హస్తగతం చేసుకున్న తర్వాత చేసినట్టుగా హైదరాబాద్ పేరు ఉంచొద్దు, మా రక్తం, మా త్యాగం, ఇష్టం వచ్చినట్టు పేరు మారిస్తే నడవదని చెప్పని హైదరాబాద్ రహేగా అని చెప్పని కొట్లాడి ఆ రోజు ఔరంగజేబు నుండి హైదరాబాద్ ను ఎట్లయితే హైదరాబాద్ ను దారులు తీశారన్నాడో రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఇద్దరు ముందు బేగం పెట్టుకొని తీసుకుంటున్నారు. పోలీస్ పర్మిషన్ పంపిస్తే వాళ్ళు మల్కాజ్గిరి పోమని చెప్తుంది. మల్కాజ్గిరికి పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి అడిగిపోతారు. అంటే ఎక్కడ అర్థం చేసుకుంటాం. రెండోది, ఇక్కడ ప్రెస్టేజియస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దేశంలోనే ప్రెస్టేజియస్ స్కూల్ అని వాళ్ళు కూడా మల్కాజ్గిరి. కాబట్టి దీని అందరూ పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంకా చాలా మీటింగ్లు పెట్టుకునేది వచ్చేది. పెద్ద ఎత్తున కూడా మన సంఖ్యలో పాల్గొని మన యొక్క సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, లక్షల జిల్లాలను ఏర్పాటు చేయాలని నినాదంతో ముందుకెళ్దాం. కలిసిమెలిసిగా పోరాడదాం. ఏ విధంగా తెలంగాణను మనం సాధించుకున్నామో అదేవిధంగా సికింద్రాబాద్ పేరును మార్పించేటట్టు చేస్తున్న కుట్రను తిప్పికొట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కృషి చేశాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి, మరి పద్మరావు గారి నాయకత్వంలో మనం అందరం గట్టిగా కూర్చోని తెలియజేస్తున్నాను. జై సికింద్రాబాద్. श्रीनिवास जी संघर्ष करो, हम तुम्हारा साथ है. श्रीनिवास जी संघर्ष करो, श्रीनिवास जी संघर्ष करो. गट्टिగా కింద కూడా చెప్పాలి. శ్రీనివాస్ जी संघर्ष करो. చేతులు పిడికిలు ఎత్తి చెప్పాలి అందరు గట్టిగా మరొకసారి. శ్రీనివాస్ जी संघर्ष करो, శ్రీనివాస్ जी संघर्ष करो. పాత్రికేయ మిత్రులు కూడా మీ యొక్క సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండాలి. కాబట్టి దయచేసి మీరందరూ. అందరికీ నమస్కారం. సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర, సికింద్రాబాద్ ఆత్మగౌరవం, సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని దెబ్బకొట్టే విధంగా సికింద్రాబాద్ పేరు నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో, పేపర్లో టీవీల్లో లీకులు ఇచ్చిన విధంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనేటువంటి పేర్లు ఏమైనా వస్తున్నాయో, హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటేనే ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర,
లష్కరు బోనాలంటే ఈ దేశంలో ప్రపంచంలో కూడా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రాష్ట్రపతి విడిది బొల్లారం, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, ఇసంగంజ్ బోండా మార్కెట్, మాంకాళి క్లాత్ మార్చెంట్ కానీ, గోల్డ్ మార్చెంట్ కానీ, దాంతోపాటు ఆర్ట్స్ కాలేజు, ఉస్మానియా యూనివర్సిటీ, మహబూబ్ కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోయిన్పల్లికి వచ్చినప్పుడు డిఫెన్స్ కానివ్వండి, పెరేడ్ గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ మాకున్నటువంటి సెంటిమెంట్, మాకున్నటువంటి ఆత్మగౌరవం, ఇక్కడ ప్రజలు పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బంధాలు ఉన్నటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుండు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చీమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. మల్కాజిగిరి అనేది ఒకప్పుడు ఒక గ్రామం, సైబరాబాద్ కానీ శంషాబాద్ కూడా ఒక గ్రామం. కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి, డెవలప్మెంట్ కూడా జరిగింది. నువ్వు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం బీకిందని పేరు మారుస్తావు? నీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ 2 ఏళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఒక ప్రాజెక్ట్ అయిందా? ఫస్ట్ ఆ పని చూడమని ప్రజలు మీకు అధికారం ఇస్తే నేను చరిత్రలో పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మేము దీనికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు మహాత్మా గాంధీ గారు హింస కాదు అహింస ద్వారానే ఒక శాంతియుత వాతావరణంలో అన్ని సాధించుకుంటామని ఈ దేశానికి నేర్పించాడు. వారి మార్గంలోనే 10,000 మందితోని నల్ల జెండాలు నల్ల కండువలు కప్పుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి, క్లాక్ టవర్ సికింద్రాబాద్, అక్కడి నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం. అది ఫస్ట్ ప్రోగ్రాం కింద టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం, ఆ తర్వాత ఒక బంద్ కాల్ ఇస్తాం, ఆ తర్వాత నీ సెక్రటరేట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, యథావిధిగా చరిత్ర ఉన్నటువంటి పేరుని మీరు యథావిధిగా కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు సికింద్రాబాద్ జిల్లా ప్రకటించండి, లష్కర్ జిల్లా ప్రకటించండి. మేము 17వ తారీఖు ర్యాలీ తీస్తామని మా సాధన సమితి పవన్ పోయి అక్కడ ఒక రిప్రజెంటేషన్ అంటే పర్మిషన్ కోసం అప్లై చేస్తే, ఇంతకుముందు సికింద్రాబాద్ బేగంపేటలో పోలీస్ స్టేషన్లో పోయి అప్లై చేస్తుండే ఏదైనా పర్మిషన్స్, వాళ్ళు ఇప్పుడు మల్కాజిగిరి పోమంటూ, అంటే మల్కాజిగిరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు పోతారు, దేనికోసం పోతారు? కాబట్టి దీన్ని బాగా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చే వరకు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నేను ఇచ్చేటప్పుడే కాల్ ఇచ్చిన, ఇదేంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది మా ఆత్మ గౌరవానికి మా అస్తిత్వానికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని రమ్మంటున్నాం, ప్రతి ప్రజాప్రతినిధిని రమ్మంటున్నాం, స్వచ్ఛంద సంస్థలని రమ్మంటున్నాం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళని రమ్మంటున్నాం, ప్రతి సికింద్రాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాం. అందరం కలిసి పోరాటం చేసి సాధించుకున్నాం. దీంట్లో భేషజాలు లేవు, నేనే చేయాలి నువ్వే చేయాలి అనేటువంటిది కూడా ఏం లేదు. మేము ప్రోగ్రాం కాల్ ఇచ్చినాం, మీరు దయచేసి అందరూ కూడా భాగస్వామ్యమై మన అస్తిత్వం మీద జరిగే పోరాటంకి మనము అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేద్దామని చెప్పి నేను తెలియజేస్తాను.